వెల్కమ్ టు బీ స్మార్ట్ ఛానల్. మనుషులు కమ్యూనికేట్ చేసుకోవడానికి డిఫరెంట్ లాంగ్వేజెస్ ఎలా ఉన్నాయో కంప్యూటర్తో మనిషి కమ్యూనికేట్ అవ్వడానికి కూడా డిఫరెంట్ లాంగ్వేజెస్ ఉన్నాయి. కోడింగ్ రూపంలో ఉండే ఈ భాషలను ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అంటారు. బాగా పాపులర్ అయిన పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకోవడానికి ఎలిజిబిలిటీ ఏంటి, సిలబస్ ఏంటి, ఏ కంపెనీస్లో జాబ్స్ ఉంటాయి, శాలరీ ఎంత వస్తుంది అనే విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, టెస్టింగ్, వెబ్ డెవలప్మెంట్, యాప్ డెవలప్మెంట్, స్క్రిప్ట్ రైటింగ్, డేటా సైన్స్ వంటి అనేక విభాగాల్లో పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ను ఉపయోగిస్తున్నారు. పాపులర్ కంపెనీస్ అయిన గూగుల్, ఫేస్బుక్, అమెజాన్, నెట్ఫ్లిక్స్ వంటివి పైథాన్ లాంగ్వేజ్ని ఉపయోగిస్తున్నాయి. పైథాన్ నేర్చుకోవాలంటే ఏదైనా డిగ్రీ కంప్లీట్ చేసిన వారు లేదా చదువుతున్న వారు, సాఫ్ట్వేర్ డెవలపర్ కావాలని ఇంట్రెస్ట్ ఉండి సర్టిఫికేషన్ లేదా మీకు అవైలబుల్గా ఉన్న కోచింగ్ సెంటర్స్లో కోచింగ్ తీసుకుని కోర్స్ కంప్లీషన్ సర్టిఫికేట్ తీసుకుంటే సరిపోతుంది. IBM, సిస్కో, VMware వంటి సంస్థలు అందించే ఆన్లైన్ సర్టిఫికేట్ కోర్సెస్ కూడా చేయొచ్చు. పైథాన్ ప్రోగ్రామర్గా జాబ్ చేయాలనుకునే వారి కోసం పైథాన్ ప్రోగ్రామింగ్, డేటా సైన్స్ విత్ పైథాన్ కోర్స్, సర్టిఫికేట్ ప్రోగ్రామ్ మెషిన్ లెర్నింగ్, AI విత్ పైథాన్, పైథాన్ ట్రైనింగ్ కోర్స్, మెషిన్ లెర్నింగ్ విత్ పైథాన్, పైథాన్ స్క్రిప్టింగ్ సర్టిఫికేషన్ ట్రైనింగ్, AI ప్రోగ్రామింగ్ విత్ పైథాన్ వంటి సర్టిఫికేషన్లు అందుబాటులో ఉన్నాయి. యూట్యూబ్లో పైథాన్ నేర్చుకోవడానికి చాలా వీడియోస్ అవైలబుల్గా ఉన్నాయి. ముందు మీరు ఆ వీడియో లెక్చర్స్ ఒక 2 టైమ్స్ విని పైథాన్ ప్రోగ్రామింగ్ మీద ఒక ఐడియా తెచ్చుకోండి. తరువాత పైథాన్ సర్టిఫికేషన్ కోర్స్ చేయడానికి డిఫరెంట్ రిసోర్సెస్ వెతకండి. మీకు ఏదైనా ఇన్స్టిట్యూట్ బెటర్గా అనిపిస్తే అక్కడ జాయిన్ అవ్వండి. పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఎక్స్పర్ట్స్ అయిన వారు ఫస్ట్ పైథాన్ డెవలపర్గా కెరీర్ ప్రారంభించిన వారే. వీరు వెబ్సైట్లను రూపొందించడం, డేటా అనాలిటిక్స్కు సంబంధించిన సమస్యలను పరిష్కరించడం, సమర్థమైన కోడింగ్ రాయడం, డేటా ఆల్గోరిథమ్స్ను ఆప్టిమైజ్ చేయడం, డేటా ప్రొటెక్షన్, సెక్యూరిటీ బాధ్యతలను నిర్వహిస్తారు. అమెజాన్, యాక్సెంచర్, కాగ్నిజెంట్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, మైక్రోసాఫ్ట్, సిస్కో, విట్యూసా, కాగ్నిటివ్ క్లౌడ్స్, అలియన్స్ టెక్, HCL, డెల్ ఇంకా చాలా కంపెనీస్ జాబ్ ఆఫర్స్ ఇస్తున్నాయి. శాలరీ విషయానికి వస్తే ఫ్రెషర్కి కొన్ని కంపెనీస్ 3 to 5 lakhs per annum ఇస్తున్నాయి. ఎక్స్పీరియన్స్ ఉన్నవారికి 10 lakhs నుండి 30 lakhs వరకు వస్తుంది. ఇది నేను 2023లో ఉన్న శాలరీస్ చెప్తున్నాను. ఎక్స్పీరియన్స్ వచ్చే కొద్దీ శాలరీ హైక్ వస్తూనే ఉంటుంది. ఫైనల్గా పైథాన్ కోర్స్లో ఏం నేర్చుకుంటారో చూద్దాం. నేను మాడ్యూల్ నేమ్స్ చెప్తాను. మీకు కావాలంటే పాజ్ చేసి చూడండి. కరిక్యులం చూస్తే మాడ్యూల్ 1లో అన్ ఇంట్రొడక్షన్ టు పైథాన్, మాడ్యూల్ 2లో బిగినింగ్ పైథాన్ బేసిక్స్, మాడ్యూల్ 3లో పైథాన్ ప్రోగ్రామ్ ఫ్లో, మాడ్యూల్ 4లో ఫంక్షన్స్ అండ్ మాడ్యూల్స్, మాడ్యూల్ 5లో ఎక్సెప్షన్స్ హ్యాండ్లింగ్, మాడ్యూల్ 6లో ఫైల్ హ్యాండ్లింగ్, మాడ్యూల్ 7లో క్లాసెస్ ఇన్ పైథాన్, మాడ్యూల్ 8 జనరేటర్స్ అండ్ ఇటరేటర్స్, మాడ్యూల్ 9 డేటా స్ట్రక్చర్స్, మాడ్యూల్ 10 కలెక్షన్స్, మాడ్యూల్ 11 Writing GUIs in Python, Module 12 Python SQL Database SS, Module 13 Network Programming, Module 14 Date and Time, Module 15 Few more topics in detail, Module 16 Regular Expression, Module 17 Threads Essential, Module 18 Assessing API Essential. ఈ మాడ్యూల్స్లో ఇంకా డీప్గా ఏముంటుంది అని తెలుసుకోవడానికి పాజ్ చేసి చూడండి. ఈ వీడియో మీకు ఉపయోగపడింది అనిపిస్తే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఈ ఎడ్యుకేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మన ఛానల్లో ట్యాబ్లు, డేటా సైన్స్, IoT, AI గురించి వీడియోస్ ఉంటాయి, చూడండి. మీకు మరేదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు కామెంట్ చేయండి.